మిర్చి రేటు పాతాళంలోకి పడిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో దాదాపు 20,000కు పైగా అమ్మిన పెంట ఇప్పుడు 9,000, 10,000 పూర్తిగా నష్టాల బాటలో మిర్చి రైతులు ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొనేవాళ్లు కూడా లేరు మా పంటనని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవాళ మిర్చి యార్డ్లో, గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. పెద్ద అక్కడి నుంచి వచ్చావు, గిద్దలూరు. ఏంటి పరిస్థితి? ఇంకేం రేట్లు లేవు. నిరుడికి ఏడు సగం రేట్లు ఉన్నాయి. నిరుడు 25,000 లాగా మినాయి. ఇవాళ 9, 10,000 లోపలనే జరుగుతున్నాయి. ఎన్ని ఎకరాలు వేసావు? నేను 2 ఎకరాలు వేసాను. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏం పరిస్థితి ఉంది, ఇంకా నష్టాల్లో ఉన్నాం. అది ఎంత పెట్టుబడి? పెట్టుబడి 1,00,000 పైన దాటినాయి. వచ్చేది ఖర్చులు మాయనకు రావు. కూలీలు పెడితే ఎక్కువ, తాలకాయ ఎక్కువ పోతుంది. ఎందుకని ఈసారి తాళు ఎక్కువైంది? అప్పుడు వానలు ఎక్కువై తాలకాయ పోతుంది. పెట్టుబడి ఎట్లా ఇప్పుడు? అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా మనకి ఏదైనా వచ్చే కదా వచ్చేది ఎవరైనా కానీ. ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లా? మిర్చి రైతు పరిస్థితి ఏం చేస్తాం, మామూలు అది. ఇంకా అప్పులు తెచ్చి పెట్టడం ఒక సంవత్సరం, లేదంటే ఇంకా బుడ్లు పట్టుకొని తాగడము తాగేటోళ్ళు. ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితి? సగానికి సగం ఎప్పుడు చూడలే. ఈ సంవత్సరమే. ఎన్ని ఎకరాలు వేసావు పెద్దయినా? నేను 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాల మీద మొత్తం ఎంత నష్టం? నష్టం అంటే ఆవరేజ్ చూసుకుంటే తెలిసేది. కోతకి ఎంత అయింది? కోతకు మొన్న 45,000 వచ్చే 30,000 కోత కూలి అయింది. కోత కూలి రవాణా సరిపోయిందా? రవాణా దాటితే బాగా సరిపోతుంది ఆడికి. ఇప్పుడు ఏమైనా మిగిలితే కొద్దిగా మిగులుతుంది. ఈ రేటు ఇవాళ పడితే ఇంకా పల్లె 9, 10 అంటారు. అటు జరుగుతుంది. గతంలో 18 కంచి బాగానే ఉంది, 20 పైన బాగానే ఉంది. ఈ ఏడు మరి దారుణంగా ఉంది వ్యాపారం. ఏమంటున్నారు వ్యాపారులు? ఎందుకు తగ్గిందంటే? ఎందుకంటే ఎవరు మన తోటి బలుగుతున్నారు, ఎవరు మాట్లాడరు. వాళ్ళు రావటం, వాళ్ళు రాసుకోవడం, వెళ్ళిపోవటమే. మన పరిస్థితి ఏందంటే వాళ్ళకిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడే మీ పంట దగ్గరికి వ్యాపారులు వచ్చారు, ఏమంటున్నారు? ఏదో మాట్లాడతారు. మా క్వాలిటీ పడవ అంటారు ఎవరు వచ్చిన. అది మళ్ళా ఆయనకి పిలిస్తే రేట్లు అడుగుతారు. ఎందుక లోకు ఇస్తావా, ఇంకా తక్కువ ఇస్తావా, ఇంకా తక్కువ ఇస్తావా అని అట్లా అడుగుతున్నారు. ఏడు మిర్చి రైతు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉంది. కొంతమంది పురుగుల మందు తాగాల్సింది వస్తుంది. కొద్దిగా వెనక కొద్దిగా లద్ది ఉన్నవాడేమో వాడు ఎట్లా దుడ్డు బూడ్చుకుంటాడు, లద్ది లేనివాడు పురుగుల మందు తాగాల్సిందే. తప్పదు. 2 ఎకరాలు వేసాను. ఎంత నష్టం వస్తుంది? దాదాపుగా 1,00,000 పైన వస్తుంది. మీరు అక్కడి నుంచి వచ్చారు? మా తిబరాంతక మండలం దువ్వలి. మేము 10 ఎకరాలు మెరదోట వేసినాము. కౌలు వేసినాము. ఎకరం 15,000 కౌలు కాకి వేసినాక అదే మొత్తం తెల్లగా వచ్చింది. మాకు కూలి 600 ఒక్కొక్క మనిషికి. 600 పెట్టి కూలి కోపిస్తే 15 మంది కలిసి కింట కోస్తారు. ఆ కింట కోస్తే తెల్లగాయలు వచ్చేసరికి ఇక్కడ 6,000కి ఇస్తావా, 6,200కి ఇస్తావా అంటారు. 6,200 కంటే మాకు కింట 8,500 పడుతుంది, కూలే పడుతుంది. ఆ కూలి పడ్డప్పుడు కింట 1,500 లాసే వస్తుంది. మొన్న కోస్తే 1,60,000 లాసే వచ్చింది ఒక కోత. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే 115 బస్తాలు తీసుకొచ్చినాం. వాటిలో ఇప్పుడు 11,000 ఎర్ర వేసారు, 6,000 తెల్ల వేస్తారు. మాకు గిట్టుబాటే కావటం అసలు. మిరపకాయలు ఇప్పుడు నేను 150 క్వింటాలు పైన వచ్చినాయి. పోయినసారి 1,60,000 చేతిగా పడ్డాయి. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి చేతిగా. అలాగుంది. అన్ని తెలగాలి మాయి. 10 ఎకరాల మీద మొత్తం మీకు ఎంత పెట్టుబడి అయింది? 10 ఎకరాలకు వచ్చాక 6 లక్షలు పెట్టుబడి అయింది. మామూలు మందులు పెట్టుబడి వరకే. కూలీలకు వచ్చేసరికి ఇంకా మంచికి 600 కూలీ. 16 మంది 15 మంది ఒక కింటాకు వస్తారు. కింటాకు వచ్చినప్పుడు ఇంకా ఏరేది కూడా లేదు. కొన్ని చెల్లు కొన్ని ఏరుతామో మళ్ళీ 800 ఇచ్చి ఏరాల్సి వస్తుంది. ఆ ఏరడానికి గిట్టుబాటు కాక ఇంకా అసలు కోపి ఏరట్లా. ఎందుకు ఈ సంవత్సరం ఎక్కువ తాళ వచ్చింది? ఈ సంవత్సరం మళ్ళీ ఎందుకు వచ్చింది? మొత్తం వచ్చి తాళ వచ్చింది. పోయిన సంవత్సరం బాగుంది. పోయిన సంవత్సరం తాళు 13,000 పడ్డాయి. ఎర్రగాయలు 18,000, 19,000 పడ్డాయి. ఈ సంవత్సరం అయితే అంత తాళే వచ్చింది. ఆ తాళు కోపిస్తానికే బాగా గిట్టుబాటు కాదు. కూలీలకే బాగా ఎక్కువ నష్టపోతున్నాం. ఎంత నష్టం? నాకు దాదాపు 7 నుంచి 8 లక్షలు నష్టమే వస్తుంది. ఇప్పుడు కూలీలకే నష్టపోయా. పెట్టుబడి అంతా 6 లక్షలు ఆగిపోయా. అరకలు సేద్యం అంతా ఆగిపోయా. మిరపిత్తనాలు ఎంత ఆగిపోయింది. వచ్చినంత కూలీలకి ఇంకా 1,00,000 లాసే ఉన్నాయి. ఇంకా అంత పెట్టుబడి అరకలు ఎంత సేద్యం అంతా ఆగిపోయినాయి. నాకు 8 నుంచి 9 లక్షల లాసే వస్తుంది.
ఏం చేయాలో అర్థం కాక మెలకొన్నా ఉన్నాం అలాగా. అది పరిస్థితి. అంతా మనకు ఎక్కడి నుంచి వచ్చావన్నా? మాది వినకుండా సార్. ఏ రకం తెచ్చావు? నేను తేజాలే తెచ్చిన సార్. తేజ 3 ఎకరాలు వేసిన, ఇవాళ ఫస్ట్ కోత ఇప్పుడే తెచ్చిన. ఎంత ఉంది రేటు? ఎవరు అడగట్టే వాళ్ళే లేరు సార్. కొట్టోళ్ళు అడుగుతుంటే ఇంకా రాలేదు, బేరగాళ్ళు వస్తున్నారు పోతున్నారు చూసుకుంటా అని చెప్పుకుంటా పోతూనే ఉన్నారు సార్. ఎంత ఉంది రేటు? రేట్ ఎంత 4.5కి అడిగారు తేజకాయలు, 4.5 తాలకాయలు సార్. ఏమో 9.5 10 అని అడుగుతున్నారు. ఆ రేట్ అయితే ఇవ్వద్దు. ఇక ఇక్కడ నుంచి పోయిన కూలీళ్ళకి ఏమి ఇద్దాం, మందులకి ఏమి ఇద్దాం, ఈడ అడ్డుకు తీసుకుపోయిన ఏమి ఇద్దామని ఏం తెలియక కొట్టుకు ఆడ వదిలిపెట్టి ఇటు బెదరపాటు తిరుగుతా ఉన్నాను సార్. ఎంత అయింది నీకు పెట్టుబడి? నాకు 2.5 లక్షలు అయింది సార్. కూలి ఏమో మొన్న 80,000 అయింది తొలి కోతకి. ఏం గిట్టుబాటు ధర లేక ఆడ కొట్టు దగ్గర నిలబడాలంటే నీరసం వచ్చి ఇంకా ఇట్లా నిలబడతా ఉన్నా. పెద్దారవేడు మండలం వైడిపాడు కుంట దగ్గర షార్క్ ఉన్నాయో తెచ్చాం. 130 టిక్కీలు తెచ్చాము. అవి మొత్తము ఇప్పుడు 11,000 వేశారు. మాకు 3,80,000 అయింది కూలి. గ్రేడింగ్ సిరిసగం వచ్చింది. మొత్తం మీద లాస్ 5 ఎకరాలు వేసినాము. 5 ఎకరాల్లో పోయిన సంవత్సరం 5 ఎకరాలు వేస్తే 4 లక్షలు 3 లక్షలు మిగిలినాయి. ఈ సంవత్సరం 5-6 లక్షలు అప్పు వస్తుంది. ఎందుకంటే 600 రూపాయల కూలి ఒక్కొక్క మనిషికి. గవర్నమెంట్ టైం 9:30కు వస్తారు, 4 గంటల పోతారు వాళ్ళు. చిన్న చిన్న పాపలు ముసలోళ్ళు మొత్తము. అది ఒక సీజన్ అయిపోయింది. మళ్ళా ఇప్పుడు పోలీసు వాళ్ళని బయట నుంచి ఎవరు జనాలను రానివ్వటంలా. ఆర్టీసీ బస్సుకు 70 రూపాయలు టికెట్ తీసుకుంటారు. మామూలుగా ఆటోకి అయితే 50 రూపాయలు వచ్చేది. ఆటోలు మొత్తం పోలీసు వాళ్ళు మలేసి ఆటోలు తిరగనివ్వకుండా చేస్తారు. బస్కే రావాలి వాళ్ళు. బస్కు వస్తే 9:30 అవుతుంది, 4కి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఇంటికి పోయారు, 6 అవుతుంది, ఉదయం 8కి ఎక్కుతారు. ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం అయితే మటుకు ఇప్పుడు మేము ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. ఈ రోజు దాకా ధైర్యంగా ఉన్నాం. మందుల కొట్లు 3 లక్షలు చిల్లరైంది. ఇటు కూలోళ్లకు 3,80,000 అయింది. ఏదైనా కూడా ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. అటు సైడ్ పెట్టాము, ఇటు సైడ్ తిరుగుతున్నాం. ఉదయం నుంచి 11,000 అంటే ఆడ ఏం చేయాలని చెప్పేసి దానివల్ల చాలా భయం అవుతుందండి. ఇదే కంటిన్యూ అయితే మందు బుడ్లు అప్పించే వాళ్ళు కూడా లేరు ఒకళ్ళు తాగటానికంటే. అసలు వాళ్ళు వస్తాయో రావో, వాళ్ళు ఈ రోజు దాకా ఇంటి దగ్గరికి రాలేదు. ఈ రోజు ఉదయాన్నే వచ్చారు ఇంటి దగ్గరికి. గుంటూరు పోయింది కదా, ఎప్పుడు వస్తాడని. నిన్న పరిస్థితి మా బాబాయికి గుంటూరు మందుల కొట్టు అతనే కాయలు వేసుకొని వచ్చాడు అక్కడ మలేసి. మందులు కొట్ల పురుగు మందుల కొట్టు అతనికి 4 లక్షలు అప్పించాడు. అతనికి వెళ్తాయా వెళ్ళవా అని చెప్పేసి అతను లారీలోనే వచ్చాడు. ఏం చేయాలండి మేము పరిస్థితి? మాక్సిమం 16,000 17,000 అమ్మితే ఆడికాడికి గిట్టుబాటు అయింది ఈ సంవత్సరం. అట్లాంటిది 10,000 11,000 అమ్మితే 3,000 4,000 తాళ్ళు అడుగుతున్నారు. ఈ ఒక సమస్య. సిరిసగం తాళ్ళు వచ్చింది. ఈ సంవత్సరం పచ్చి కరువు ఒట్టి కరువు 2 అయినాయి. ప్రతి సంవత్సరం ఏంటంటే వానలు లేక కరువు అయ్యి అయిన కాడికైనా ఎర్రగాయలు అయ్యాయి. ఈ సంవత్సరం సిరిసగం తాళైనాయి. దానివల్ల రైతు పూర్తిగా మునిగిపోయిండు. ఎందుకంటే ఈసారి దిగుబడి తక్కువ అంటే అప్పుడు వానలు ఎక్కువ పడ్డాయి. ఒక్కొక్కటి నీళ్ళేమో పారలేదు, బోర్లకేమో రాలేదు. ఒక్కో చినుకు పట్టడంతో మొత్తం ముదురుకాయ మీద వాన పడ్డది. సెప్టెంబర్లో పడ్డది మంచి వాన. సెప్టెంబర్లో ముదురుకాయ మీద మొత్తం మచ్చొచ్చేసి సిరిసగం తాగలైపోయింది. కూలేమో 600 పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం నేను 7-8 సంవత్సరాల నుంచి నాకు ఊహ వచ్చిన తర్వాత 350 రూపాయలు ఇస్తే మా దారుణాల ఏరియాలో అబ్బా అన్నాడు. ఈ రోజు 570 రూపాయలు, 600 రూపాయలు. గవర్నమెంట్ టైం అయిపోయింది. 9:30కు వచ్చి 4. ఇంతకుముందు 9కి వచ్చి 5 దాకా ఉండేవాళ్ళు ఏ ఊరు వాళ్ళైనా. ఆటోకి వచ్చేసి 50 రూపాయలు 40 రూపాయలు పడే బాడిగా ఈ రోజు బస్సు పెట్టి ఆర్టీసీ బస్సు పోలీసు వాళ్ళు మొత్తం ఆపేసి ఆటోలు ఎక్కేయకూడదని చెప్పేసి మొత్తం బస్సుకు వచ్చేరకు 70 రూపాయలు పడుతుంది వాళ్ళకి. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా? నేను 2012-13 నుంచి 10th అయిపోయింది. 12, 11, 12లో అంతకుముందు మా నాన్న చేసేవాడు. అప్పటి నుంచి మిర్చే. ఇలాంటి పరిస్థితి ఈ సంవత్సరం పరిస్థితి 2017లో ఎదుర్కొన్నాం. 2017లో 2,000 రూపాయలకు ఇదే 120-130 టిక్కీలు తీసుకొచ్చి 2,000 అమ్మిన రోజులు ఉన్నాయి. మళ్ళా ఇదే జరిగింది కరెక్ట్ టైం. మా పరిస్థితి ఆ రోజు 2 సంవత్సరాలు మానుకున్నాం మిర్చి వేసేది మానుకొని పత్తి అలాంటివి వేసినాం, అంతర పంటలు వేసినాం, జూటు అలాంటివి. మళ్ళా ఈ సంవత్సరం నుంచి కూడా ముందుకు వ్యవసాయం లేకంటేనే భయం అవుతుంది. ఏం చేయాలనో అర్థం కావటంలా. 2 ఎకరాలు అమ్మితేనే గిట్టుబాటు అయింది మాకు. మా ఏరియాలో 4 లక్షలు 3 లక్షలే ఉండేది బెట్టబేంతంలో ఉన్నటువంటి మా పరిస్థితి. ఈ సంవత్సరం అయితే 2 ఎకరాలు అమ్మితేనే నేనైతే మటుకు ఈ రోజు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. దేనికనేది అర్థం కావటంలా. ఎంత నష్టం వచ్చింది? 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుందండి మాకు.